వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము ఒక మంచి ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము. ఆ ఆపర్చునిటీ ఎలా మనం ఆపర్చునిటీ యూజ్ చేసుకొని డబ్బులనేది సంపాదించుకోవచ్చు అనేది ఇవాళ చూద్దాము. ఇంకో దీంట్లో మనకు ఆహ్, ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక వర్క్ అనమాట. సో గవర్నమెంట్‌తో మనం ఒక అసోసియేట్‌గా మనం వాళ్ళతో టై అప్ అయ్యేసి పార్ట్నర్‌గా గవర్నమెంట్‌తో పాటు మనం ఈ పని చేయబోతున్నాము. సో దీంట్లో ఏంటంటే మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనకు డబ్బులు వస్తాయా? రావా? లేదంటే ఏదైనా ఇష్యూ జరిగితే మళ్ళీ ఎలా అని మనం చాలా ఆలోచిస్తామనమాట. కానీ ఇక్కడేంటంటే మనం గవర్నమెంట్ చేంబర్ ఎంఎస్ఎంఈ గురించి మీరు వినే ఉంటారు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ అనమాట. సో ఎంఎస్ఎంఈ ఒక చేంబర్ ఉంది. ఆ ఎంఎస్ఎంఈ చేంబర్‌తో మనం ఒక అసోసియేట్ అయ్యేసి మంత్లీ ₹1,00,000 పైగా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు. సో అది ఎలా అనేది ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఎంఎస్ఎంఈ మిత్ర .org.in ఒక వెబ్‌సైట్ ఉంది. ఈ వెబ్‌సైట్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు జాయిన్ యాస్ ఎంఎస్ఎంఈ మిత్ర అని ఒక ఆప్షన్ ఉంది. సో ఎంఎస్ఎంఈ మిత్ర అంటే ఏంటి? సో ఒక చిన్న బ్యాక్‌గ్రౌండ్ ఇస్తాను. ఎంఎస్ఎంఈ మిత్ర అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చాలా లక్షల్లో ఎంఎస్ఎంఈస్ అనేది ఉన్నాయన్నమాట. రిజిస్టర్ అయ్యేసి ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ మీరు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఒక్కొక్క ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీస్ కానివ్వండి, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేదా సర్విస్ బిజినెస్ అయితే వాళ్ళ ఆఫీస్‌కి విజిట్ చేసి వాళ్ళతో కలిసి వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్న ప్రతీది కూడా ఫర్ ఎగ్జాంపుల్ పీఎంఈజీపీ లోన్ కావచ్చు, ముద్రా లోన్ కావచ్చు, ఇలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన. అలాంటి స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళకి అవగాహన తెలియజేసి, అలాంటి స్కీమ్స్‌లో వాళ్ళకి ఎన్రోల్ చేపియాలి. వాళ్ళకి లోన్స్ కావాలంటే లోన్స్ ఇప్పియాలి. అండ్ ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేపియొచ్చు. జెడ్ సర్టిఫికేషన్ చేపియొచ్చు. ఇలాంటి వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి ఫ్రీగా చేసేస్తారు. ఎటువంటి ఫీజ్ అనేది అక్కడి నుంచి ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి మీరు చార్జ్ చేయకూడదు. ఇప్పుడు మీకు మరి ఎలా ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది అంటే, మీకు గవర్నమెంట్ చేంబర్ వాళ్ళు పే చేస్తారు. సో ఇది ఒక మోడల్ అనమాట. సో నాకైతే చాలా మంచి మోడల్ అనిపించింది. ఎందుకంటే ఇందులో ఎంఎస్ఎంఈస్ కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి డబ్బులనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ పైగా మీరు వాళ్ళకి ఫ్రీగా ఒక ఫ్రెండ్‌గా, మిత్ర అంటే ఫ్రెండ్ అనమాట. హిందీలో మిత్ర అంటారు. సో ఒక ఫ్రెండ్‌లా మీరు వాళ్ళకి అడ్వైస్ ఇస్తారు. వాళ్ళకు సహకరించి వాళ్ళకి హెల్ప్ చేస్తారు వాళ్ళ బిజినెస్‌ని గ్రో చేయడానికి. అంతేకాకుండా ఇక్కడ చేంబర్ గూడా మీకు సపోర్ట్ చేయడానికి పేమెంట్ అనేది చేస్తుంది. సో ఇక్కడ ఎలా మనం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సపోర్ట్ ఎంఎస్ఎంఈస్ ఆఫ్ యువర్ ఏరియా అట్ ద డోర్ స్టెప్ అండ్ ఎర్న్ మినిమమ్ ₹1,00,000 పర్ మంత్. సో ఇందులో ఏంటంటే మీరు వాళ్ళ ఫ్యాక్టరీస్‌కి, వాళ్ళ ఆఫీసెస్‌కి వెళ్ళేసి వాళ్ళతో కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి 1,00,000 పైగా ఇక్కడ సంపాదించొచ్చు. అండ్ దీంట్లో ఎటువంటి మీకు టార్గెట్స్ ఉండవు. అండ్ ఎంఎస్ఎంఈస్ నీడ్ నాట్ పే ఎనీ చార్జెస్ ఫర్ ద సర్వీసెస్. సో ఆ కంపెనీ వాళ్ళు ఎటువంటి చార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు పూర్తిగా డబ్బులనేది ఇక్కడ గవర్నమెంట్ చేంబర్ నుంచే వస్తాయి. దీని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఎటువంటి సర్వీసెస్ ఇస్తారు ఎంఎస్ఎంఈస్‌కి, స్టార్టప్స్‌కి అంటే అన్‌సెక్యూర్డ్, సెక్యూర్డ్ లోన్స్ కానివ్వచ్చు, లేదా వాళ్ళకి డిలేడ్ పేమెంట్స్ ఉంటాయి చాలామంది. క్రెడిట్ మీద బిజినెస్ అనేది నడుపుతూ ఉంటారు. సో వాళ్ళకి డిలేడ్ పేమెంట్స్ సొల్యూషన్ ఏంటిది అనేది ఇక్కడ సర్వీస్ ఉంది. మళ్ళీ దాని తర్వాత ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఉంది, జెడ్ సర్టిఫికేషన్ ఉంది, జెడ్ సబ్సిడీ ఉంది. ఈ ప్రతీది కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆన్‌లైన్ ట్రైనింగ్ కూడా ఉంది. అండ్ ఢిల్లీలో వీళ్ళ ఆఫీస్‌లో మీకు ఒక ఆఫ్‌లైన్ ట్రైనింగ్ కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తారు. సో మీరు ఆన్‌లైన్ కూడా ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ. దీని తర్వాత వీళ్ళ బ్యాంక్స్ అని చాలా బ్యాంక్స్ ఇక్కడ వీళ్ళకి పార్ట్నర్స్ ఉన్నాయి లోన్స్ ఇప్పియడానికి. అండ్ వీళ్ళ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఉంది ఇక్కడ. దీని తర్వాత మనం చూసుకుంటే ఇప్పటిదాకా ఎంఎస్ఎంఈ మిత్ర ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అంటే 8,544 ఆల్రెడీ ఇంత మంది అనేది వీళ్ళతో అసోసియేట్ అయి ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు 30,000+ ఎంఎస్ఎంఈస్‌కి వాళ్ళు సర్వీస్ అనేది సపోర్ట్ అనేది చేశారనమాట. 20+ వాళ్ళకి లోన్ ఇప్పించారు. అండ్ 300+ జెడ్ సర్టిఫికేషన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. దీని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే స్టెప్ బై స్టెప్ లోన్ స్కీమ్స్ ఏముంటాయి, ప్రాసెస్ ఏంటి జెడ్ సర్టిఫికేషన్‌కి, మరి మనకు ఉద్యమ రిజిస్ట్రేషన్‌కి ప్రాసెస్ ఏంటి, ప్రతీది కూడా మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మీరు వాళ్ళ దగ్గరికెళ్ళేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దీని తర్వాత వీళ్ళ దగ్గర కొన్ని టాప్ ఎంఎస్ఎంఈ మిత్ర పర్ఫార్మర్స్ ఉన్నారు. ప్రతి నెల బాగా చేసి సంపాదించేవారనమాట. సో అందులో నుంచి కొన్ని ఇక్కడ ఉన్నారు. అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీని తర్వాత మీకు కొన్ని ఎంఎస్ఎంఈ మిత్ర కిట్ ఇస్తారనమాట. సో ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్‌గా ఎళ్ళేసి నేను ఇలా ఎంఎస్ఎంఈ మిత్ర నేను ఇక్కడ గవర్నమెంట్ చేంబర్ నుంచి వచ్చాను అంటే వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది ఈ మధ్య. ఎందుకంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో వాళ్ళు మీకు వెరిఫై చేయడానికి ఒక జెన్యూన్ పర్సన్‌లా కనబడాలి కాబట్టి మీకు ఒక గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ మీద ఒక విజిటింగ్ కార్డ్ ఇస్తారు, బిజినెస్ కార్డ్ ఇస్తారు. అలానే మీకు ఒక ఐడీ కార్డ్ కూడా ఇస్తారు. ఐడీ కార్డ్ ఎందుకు అంటే దాంతో మీ వాలిడేషన్ అయిపోతుంది. సో మీరు ఒక స్కామ్ ఏం కాదు, ఫ్రాడ్ ఏం కాదు. ఇదంతా జెన్యూన్ రియలే కాబట్టి. సో ఇది కూడా మీకు ఇస్తారు. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకు పైన ఆప్షన్ ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ జాయిన్ యాస్ ఎంఎస్ఎంఈ మిత్ర మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఇక్కడ
మీ పేరు, మీ అడ్రస్, మీ మొబైల్ నంబర్ అన్నీ కూడా మీరు ఒకసారి ఇచ్చేసి వెరిఫై చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడీకి ఒక ఈమెయిల్ కూడా వస్తుంది. అలానే మీకు వాట్సాప్‌లో కూడా మెసేజ్ వస్తాయి. ఒకసారి మీరు ఇక్కడ ఓటీపీ ఇచ్చి వెరిఫై చేసిన తర్వాత అంతేకాకుండా 24 అవర్స్‌లో మీ ప్రొఫైల్ అనేది వెరిఫై చేసి అప్పుడు మీ కేవైసీ అనేది తీసుకుంటారనమాట. అంటే మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ 10th క్లాస్, 12th క్లాస్ ఏదో ఒకటి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్‌తోని లింక్ అయి ఉంటుంది ఆల్రెడీ నంబర్ కాబట్టి. ఒకసారి కేవైసీ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఎంఎస్ఎంఈస్ అనేది అప్రోచ్ అవ్వచ్చనమాట. సో ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ. ఒకసారి దీన్ని మీరు తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆపర్చునిటీ ఎవరికైతే పనికొస్తుంది అని మీరు అనుకుంటున్నారో వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా